హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్న మాట ఎప్పుడైనా విన్నారా? అది నిజంగా నిజం అనిపిస్తుందండి. ఈ గారెలను తింటుంటే ప్రతి బుక్కలో పంటి కింద పల్లీలు, పప్పులు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రతి బుక్కలో ఆ టేస్ట్ తెలుస్తుందండి. ఎంత బాగున్నాయంటే చూడండి, అప్ప నిండుగా అన్ని ఇంగ్రీడియంట్స్ కనబడుతున్నాయి. ఏవేవి వేసుకున్నాం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, అంతలా ఉన్నాయన్నమాట. పట్టుకోగానే విరిగిపోయేంత క్రిస్పీనెస్తో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. వీటి కోసం ముందుగా మనం ఒక మిక్సీలో కొన్ని లవంగాలు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది అచ్చంగా వరిపిండి అండి, అంటే బియ్యం పిండి. ఇంకా ఇందులో ఏ శనగపప్పు కానీ మినపప్పు కానీ కలపకుండా కేవలం వరిపిండి మాత్రమే. నెక్స్ట్ ఇందులోకి పల్లీలు అండి, అవి వేంపుకోలేదు, జస్ట్ 2 పలుకులుగా చేసుకునేవి మాత్రమే. వేంపుకుంటే గారె తయారయ్యేసరికి పల్లీలు మొత్తం మాడిపోతుంటాయి. నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ముందు రోజే నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నది, అండ్ అది ఉల్లికాడలు ప్లస్ కొత్తిమీర కలిపేసి వాటర్ అన్నీ డ్రైన్ చేసి పెట్టుకుంది. అది ఒక 2-3 గంటల పాటుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ శనగపప్పు. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు, కొద్దిగా నువ్వులు, మేము కొంచెం స్పైసీగా తింటామండి, అందుకే పచ్చిమిర్చి కారం యాడ్ చేసినా కానీ అడిషనల్గా ఇంకా కారం పొడి కూడా వేసుకుంటున్నాము. అండ్ రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ పొడిపిండిని మొత్తం ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా పొడిపిండిని కలిపేసుకోవాలి. మళ్ళీ వెంటనే వాటర్ యాడ్ చేస్తే ఉప్పు కారం అంతా సరిగా ఉండదు. సో పొడిపిండిని జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ అలా ముద్దలా తయారు చేసేసుకొని ఇంకా ఉండలు ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీన్ని పూరి ప్రెస్సర్ అంటారండి, అప్పాల మిషన్, పూరి ప్రెస్సర్ ఏదైనా. దానికి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి 2 వైపులా ఆ ప్లాస్టిక్ కవర్కి 2 సైడ్స్ మనము ఆయిల్ అప్లై చేయాలి. ఇన్ కేస్ ఆయిల్ అప్లై చేయలేదనుకోండి, మనం అప్ప ప్రెస్ చేసినప్పుడు ఇంకా దానికే స్టిక్ అయిపోతుంది. సో 2 సైడ్స్ అలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఉండ జుట్టేసుకున్నాం కదా, దాన్ని అందులో పెట్టేసి అలా ప్రెస్ చేసి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంచుల్ని నీట్గా ప్రెస్ చేసుకొని అలా వీడియోలో చూపించినట్టుగా మధ్యలో హోల్ పెడితే ఏంటంటే అప్ప చుట్టూ ప్లస్ లోపల ఆయిల్లో వేసినప్పుడు మంచిగా రెడ్గా వేగిపోతుంది అన్నమాట. సో అలా మధ్యలో హోల్స్ కూడా చేసుకుంటే అప్ప టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. అలాగే మిగతా అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. అలా పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఎలా అయినా వేసేసుకోవచ్చండి. అలా ప్రిపేర్ చేసేసుకున్న వాటిని ఇంకా ఆయిల్ హీట్ అయిపోయినాక అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ వేస్తే క్లాత్ని కింద నుండి తీసి జాగ్రత్తగా తీసి ఆయిల్లో వేసేయాలి. క్లాత్ వేస్తే క్లాత్ ఆర్ పేపర్ వేస్తే పేపర్, ఏదైనా సరే కింద నుండి
జాగ్రత్తగా తీసి ఆయిల్లో వేసి వేయింపేసుకోవాలి. ఇంకా అలా అప్పాల పుల్ల సహాయంతో 2 సైడ్స్ తీసి వేపుకున్న తర్వాత వాటిని తీసి జాలి గిన్నెలో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇంకా డ్రైన్ అయిపోతుందన్నమాట కింద ఉన్న బౌల్లోకి. వీటినే కొన్ని ఏరియాస్లో చెక్కలని, బిళ్ళలని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారనమాట. ఏ ప్రాంతమైనా ఏ పేరైనా వీటి రుచి మాత్రం అదరహో అన్నమాట. అలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివైషు వ్లాగ్స్. బీ హ్యాపీ, స్టే హెల్దీ. మీ ఇంట్లో సంక్రాంతి హడావిడులు స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటాను. ఒకసారి ఈ గారెలను ప్రిపేర్ చేసుకొని ఆ సంక్రాంతి సంబరాలను మరింత రెట్టింపుగా ఎంజాయ్ చేయండి.